కోతుల బెడదపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. కోతులు ఇళ్లలోకి వస్తున్నాయని, ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నాయని, పంటలను నాశనం చేస్తుండటంతో రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నారన్నారు పిటిషనర్. జనాలపై కోతులు దాడులు చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల కోతులు ఉన్నాయని తెలిపారు. బిల్పై విచారణ చేపట్టిన కోతుల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వాన్ని వివరణ కోరింది డివిజన్ బెంచ్. తమది బాధితుల కుటుంబమేనన్నారు జస్టిస్ కె లక్ష్మణ్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, కోతుల సమస్యలపై పిటిషన్, కోర్టు కామెంట్స్ వివరాలేంటి? స్రవంతి, అడవులో ఉండాల్సినటువంటి కోతులు ఈ మధ్య చూసినట్టయితే జనావాసాల్లోకి వచ్చి అదేవిధంగా ఇళ్లలోకి వచ్చి చాలా వరకు నానా రచ్చ చేస్తున్నాయి. అంతేకాకుండా వేలాది ఎకరాలలో వేసినటువంటి ఏవైతే కూరగాయలు కావచ్చు, అదేవిధంగా పప్పు దినుసులు కావచ్చు, దాంతోపాటుగా వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలపైన కూడా ఈ కోతులు విరుచుకుపడుతూ పెద్ద ఎత్తున నానా బీభత్సం చేస్తున్నాయి. ఓవైపున మానసికంగా రైతులను, అదేవిధంగా ఓవైపున ఆర్థికంగా కూడా పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్న వైనం పైన చూసినట్టయితే ఇటు తెలంగాణ రైతు సాధన సమితి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి ఏ మల్లన్న ఇటు రాష్ట్ర హైకోర్టుకు ఓ లేఖను రాయడం జరిగింది. రైతుకు సంబంధించి కోతుల బెడద నుంచి తమను కాపాడాలంటూ కూడా ప్రజా ప్రయోజన వాద్యం పిల్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ పిల్ను స్వీకరించినటువంటి డివిజన్ బెంచు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సమగ్రమైనటువంటి కోతుల బెడదను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయంపైన కౌంటర్ దాఖలు చేయాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే కూడా ఈ తెలంగాణ రైతు సాధన సమితి ఏ మల్లన్న ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈయన గత ప్రభుత్వంలో కూడా పిల్ దాఖలు చేశారు. అయినా కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటూ ఆ లేఖలో కూడా ఆ అంశాన్ని కూడా పేర్కొన్నారు. అయితే ఇప్పుడైనా ఈ ప్రభుత్వము ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే 3 కోట్ల కోతులు ఉన్నాయి. చాలా వరకు ఈ కోతుల బెడదతోటి కొన్ని చోట్ల చూసినట్టయితే నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో చూసినట్టయితే మనుషులపైన కూడా దాడులు చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. మరోవైపున చూసినట్టయితే తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల కోతులతోటి చాలా వరకు రైతులు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. పంటలన్నీ కూడా నాశనమైపోతున్నాయి. మరోవైపున చూసినట్టయితే మహిళలు ఈ కోతుల బెడదతోటి చాలా వరకు భయపడుతున్నారు. మరోవైపున చూసినట్టయితే ఇళ్లలోకి వచ్చి ఇండ్లపైన నానా బీభత్సం చేస్తున్నటువంటి పరిస్థితి పైన కూడా చాలా వరకు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జనాలు జంకుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందంటూ కూడా ఆ లేఖలో పేర్కోవడంతో కూడా ఇటు హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రధాన జస్టిస్ సుజయ్ పాల్తో పాటుగాను, అదేవిధంగా న్యాయమూర్తి రేణుక ఆధ్వర్యంలో కూడా దీనిపైన స్పందించింది. గతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాఖలైనటువంటి ఏదైతే పిల్లు ఉందో, అదేవిధంగా ఇప్పుడు నమోదైనటువంటి పిల్లును రెండుని కూడా జత చేస్తూ రిజిస్ట్రార్ను ఆదేశించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సమగ్రమైనటువంటి వివరణ ఇవ్వాలి. అదేవిధంగా కోతుల బెడదకు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయనే విషయంపైన కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశించింది. మొత్తం మీద చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3 కోట్ల కోతులకు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే విషయాలను కూడా వివరించాలని కోరింది. మరోవైపున చూసినట్టయితే ఇందులో హైకోర్టుకు సంబంధించినటువంటి జస్టిస్ కె లక్ష్మణ్ కూడా తాను కూడా బాధితుని, అంటే కోతులకు సంబంధించినటువంటి బాధిత కుటుంబమే అంటూ కూడా ఆయన అభిప్రాయాన్ని కూడా జస్టిస్ కె లక్ష్మణ్ వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ అంశం చాలా సీరియస్ అయినది. ఎందుకంటే వ్యవసాయం ఆధారిత రైతు కుటుంబాలన్నీ కూడా చాలా వరకు పంటలపైననే ఆధారపడుతుంటారు. ఓవైపున మొక్కజొన్న, వేరుశనగ కావచ్చు, కూరగాయలు, పప్పు దినుసులు వంటి వేలాది ఎకరాలలో రైతులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఈ కోతుల దాడులతోని చాలా వరకు తాము ఆర్థికంగా నష్టపోతున్నాం. అంతేకాకుండా చాలా వరకు కోతులు ఒకానొక దశలో వాటిని వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ తమపైననే దాడులు చేసినటువంటి ఘటనలు కూడా ఇందులో పేర్కోవడంతో ఇక ఈ అంశాన్ని చాలా వరకు డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ కూడా, అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది.